తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వేగంగా పూర్తి చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 2006లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాల సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 6,000 ఎకరాలకే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రాణహిత ప్రాజెక్టుపై అధికార పార్టీలు రోజుకో మాట మాట్లాడి కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ ఎజెండా పాంచజన్యం ద్వారా ప్రతి పౌరుడికి విద్య, వైద్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మిడి హెట్టి ఆ రెండు వేర్వేరు గ్రామాలు. తుమ్మిడి హెట్టి దగ్గర మేమున్నాం. ఇక్కడ వెన్గంగా, పెనుగంగా, ప్రాణహిత 3 కూడా సంగమం చేస్తాయి. మరి ఈ ప్రాంతంలోనే తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కడతామని చెప్పి 5 ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ చెప్పిన 2006లో ప్రారంభం కావాల్సింది 2026 అయినా కూడా ఇంతవరకు ఆ పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు 148 మీటర్లకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం మీరు అర్జెంటుగా కట్టడం స్టార్ట్ చేయండి. మీరు కట్టడం 150కే కట్టండి, కానీ నీళ్లు కావాలంటే 148 దాకా నిలుపుకోవచ్చు. కానీ కేవలం మీరు నేను లేనిపోని పంచాయతీ పెట్టి కొత్తగా మళ్ళీ మహారాష్ట్ర సీఎంకి నేను ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తుతలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అని వంక పెట్టి ఈ ప్రాజెక్ట్ కాకుండా ఆపితే ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు, ఇప్పుడు 12 ఏళ్ళు, 26 ఏళ్లుగా ఇక్కడ ప్రాంత ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్లు రావాల్సింది 6,000 ఎకరాలకు కూడా ఈ ప్రాంతంలో నీళ్లు